రీసెంట్గా హైకోర్టు ఒక డెసిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం. సో ఆయన విషయాల్లో మేము ఏలు పెట్టామని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు కామెంట్ చేయడం జరిగినటువంటి తరుణంలో సో ఇక కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని చేరికలు ఉండే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక్కసారి అది చూసేట్టు ప్రయత్నం చేద్దాం. ఎవరా ముగ్గురు? టీపీసీసీ చీఫ్ కామెంట్స్తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో 2 మాజీ మంత్రులు పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్. అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు. వారికి క్యాబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం. ఆరా తీస్తున్న గులాబీ బాస్ అంటూ చూస్తా ఉన్నాం. ఎవరుంటారు అంటే మాజీ మంత్రులు ఎవరున్నారంటే ఒకరు తలసాని శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. మాగంటి గోపినాథ్ పోయే అవకాశాలు ఉన్నాయి. అటు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పోయే అవకాశాలు ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి సుధీర్ బాబు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా చాలామంది కూడా కట్టగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది అంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. గులాబీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా లేక కావాలని కాంగ్రెస్ పార్టీ డీకులు ఇచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనేటువంటి ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరు చేరలేదు. తాజాగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్కు దూరం. సో వారిలో దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, మైపాల్ రెడ్డి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా చేరికలు స్పీడ్ పెంచాలని భావిస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా మరో 2-3 ఎమ్మెల్యేలు చేరబోతున్నారని కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. గ్రేటర్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతోనూ ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అవసరమైతే 1-2 క్యాబినెట్లోకి చోటు ఇవ్వాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లుగాను ప్రచారం ఉంది. అయితే వారి చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. కలిసి వచ్చిన హైకోర్టు తీర్పు గులాబీ బాస్ ఆరాట. సో 2 మాజీ మంత్రుల ఆసక్తి అట. గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించినటువంటి 2 మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. వారిలో ఒకరికి విద్యాసంస్థలు ఉండగా అంటే ఎవరు మల్లారెడ్డి, అందులో నోట్ మల్లారెడ్డి అల్లుడు 2 కూడా చేరుతారు. వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండో కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ నడుస్తున్నది. అంతేకాకుండా ఆయనపై పేట్ బషీర్ బాగ్లో భూ కబ్జా చేశారన్న కేసు సైతం ఉంది. ఇక గొర్రెల స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న మరో మాజీ మంత్రి సైతం హస్తం గుటికి చేరాలనే ఉత్సాహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నటువంటి విషయం మన దృష్టికి కూడా రావడం జరిగింది.